నా విషయాలు షేర్ చేసుకోవటానికి. ప్రస్తుతానికి మీకంటే శ్రేయోభిలాషి నాకింకెవ్వరూ లేరు. అందుకే మీతో చెప్తున్నాను. బాబుగారి మాటల్లో ఎప్పుడూ కనపడిన తేడా ఏదో కనిపిస్తుంది. మాట్లాడుతుంటే గొంతు కూడా వణుకుతుంది, కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. అయినా శుభమా అంటూ బయటకు వెళ్తున్నప్పుడు నీ దరిద్రపు మొహం వేసుకుని నాకు ఎదురు పడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ రాజేంద్ర కూతురు అయినందుకు నువ్వు ఈ ఇంటి పని మనిషి కానీ కాదు. చివరికి నా ఇంటి గేటు ముద్దు అడుక్కోవడానికి కూడా పనికిరావు. గెట్ లాస్ట్. జరిగిన దాంట్లో ఆయన తప్పేం లేదు భార్గవి. నువ్వు ఆయనకి దూరం అవటానికి కారణం నేను. నీకు చేతపడి చేయించాను, పిచ్చిదానివని నమ్మించాను, అతనికి శాశ్వతంగా దూరం అయ్యేలా చేశాను. నేను చేసిన తప్పుకి ఆ భగవంతుడు నా నమ్మతనానికి దూరం చేసి నాకు పెద్ద శిక్ష వేశాడు. చెయ్యని తప్పుకి నువ్వు ఆయన ఎందుకు శిక్షిస్తావు? ఇప్పుడు నేను ఆయన జీవితం నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీ జీవితం నువ్వు తీసుకో భార్గవి. నాకెటూ ఈ ఒంటరితనం అలవాటైపోయింది. నాకోసం నువ్వు ఆయన ప్రేమకి దూరం కావద్దు. నేను ఆయనకి దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్టే భార్గవి. ఇప్పుడు నేనున్న పరిస్థితికి జాలిపడి నన్ను భారీగా అంగీకరించారే తప్ప నా మీద ప్రేమతో మాత్రం కాదు. ఆయన ప్రేమిస్తున్నది నిన్ను, భారీగా ఊహించుకుంటుంది కూడా నిన్నే. నేను అతని పక్కనున్నా నువ్వు లేకపోతే ఆయన ఒంటరివాడే భార్గవి. నేను అతని మీద ప్రేమతో దగ్గరైన మాట నిజమే, కానీ అతనికి నా వల్ల ఎలాంటి సుఖం లేనప్పుడు నా ప్రేమకు అర్థమే ఉంది. చివరికి అతనికి పిల్లల్ని కనిచ్చే భాగ్యం కూడా నాకు లేదు. నేను అతనికి భారీగా ఉండడానికి అర్హురాల్ని కాను. ఇదన్న మాట నీ బాధకు కారణం. బిడ్డని కనివ్వలేనంత మాత్రాన భర్తకి దూరం అవ్వాలంటే ఈ లోకంలో ఎంతో మంది భార్య భర్తలు విడాకులు తీసుకోవాలి. ఈ లోకంలో ఎంతమంది బిడ్డలు లేని తల్లిదండ్రులు అనాథల్ని దత్తత తీసుకోవట్లేదు, వాళ్ళకి ప్రేమ పంచడం లేదు. మీ ఆయనకి బిడ్డలు కావాలనుకుంటే అలా ఎక్కడి నుంచైనా తెచ్చి పెంచుకోమని చెప్పు. అంతేగాని ఆయనకి దూరమై నువ్వు నీ జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోవద్దు. భార్గవి, నేను చెప్తుందేంటో నీకు అర్థం కావడం లేదు. మొత్తం అర్థమైంది ప్రియా. ఆయనకి నా కడుపులో ఉన్న బిడ్డ కావాలి. నువ్వు చేసిన తప్పుకి నీకు ప్రాయశ్చిత్తం కావాలి. అందుకే ఇప్పుడు నేను ఆయన దగ్గరికి రావాలి, అంతే కదా? ఎవరొచ్చి ఎన్ని మాట్లాడినా నా నిర్ణయం మారదు ప్రియా. నేను మళ్ళీ జీవితంలో ఆయనకి దగ్గర కాలేను. నా మాట విని వెళ్ళిపో ప్రియా. నన్ను ఆయన దగ్గర నుంచి దూరం చేసి ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడుతున్నట్టే నిన్ను దూరం చేసి నేను దగ్గరైతే తర్వాత నేను నీలాగే పశ్చాత్తాపడాల్సి వస్తుంది. పశ్చాత్తాపడడం కంటే బాధపడటంలోనే ఆనందం ఉంది ప్రియా. దయచేసి నన్ను బలవంతం పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్, వెళ్ళిపో. నమస్కారం సార్. రా సుందరం, కూర్చో. మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను, మీరే వచ్చారు. అమ్మాయి ఎలా ఉంది? బాగుందా? ఏం బాగుంటామో ఏమో సార్. ఏ ఆడపిల్లకైనా అత్తవారింట్లో అత్త వల్ల కానీ లేదా ఆడపడుచు వల్ల కానీ సాధింపులుంటాయి. కానీ తండ్రి లాంటి ఒక బావ సాధించటం మొదటిసారిగా చూస్తున్నాను సార్. ఏం జరిగింది సుందరం? మళ్ళీ ఏం చేశాడు? కొట్టడం లాంటివి ఏమీ లేవు సార్. కానీ హరిగారు అనే సూటిపోటు మాటలు తట్టుకోవటం మాత్రం చాలా కష్టం సార్. ప్రియా మేడం కనిపిస్తే చాలు, నువ్వు దరిద్రపు దానివి, నువ్వు గొడ్రాలివి, నీ మొహం చూస్తేనే దరిద్రం అంటారు. వింటున్న నాకే ఇంత బాధగా ఉంటే పాపం ప్రియా మేడం ఎంత బాధపడతారో మీరే ఆలోచించండి సార్. వాడికేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకలా సాధిస్తున్నాడు? అసలు వాడికి ఏం కావాలంట? ఏం కావాలో తెలియదు గాని ఏదో ఆశించే ఇదంతా చేస్తున్నారు. ఇంకా నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు సుందరం?
నా పతనాన్ని ఆశించాడు, జరిగిపోయింది. నా ఓటమి నాశించాడు, అది జరిగిపోయింది. నా మీదున్న కోపాన్ని నా బిడ్డ మీద ఎందుకు చూపిస్తున్నాడు? అసలు వాళ్ళ తమ్ముణ్ణి నా కూతురు పెళ్లి చేసుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఆ రోజు వాడే కదా సూర్యని ప్రియని గుళ్ళో నుంచి తిన్నగా ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ రోజు నిష్టం ఈ రోజు ఏమైపోయింది? ఆ రోజంటే మీ దగ్గర కోట్ల కొలది ఆస్తి ఉంది. మీ అమ్మాయి నా ఇంటి కోడలుగా చేసుకుంటే మీ ఆస్తి మొత్తం కలిసి వస్తుందనుకున్నాడు. ఇప్పుడు మీ దగ్గర ఏమీ లేకపోయేసరికి ఇలా పిచ్చివాళ్లా ప్రవర్తిస్తున్నాడు. నీ బాబు ఆస్తి అంతా పోయింది, నువ్వు నా ఇంట్లో ఉండటం వల్ల ఇంకా ఉపయోగం ఏంటని ప్రియా మేడం అన్న మాటలు వింటుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్. నీ బాబు ఆస్తి అంతా పోయింది, నువ్వు నా ఇంట్లో ఉండటం వల్ల ఇంకా ఉపయోగం ఏంటని ప్రియా మేడం అన్న మాటలు వింటుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్. ఏంటి సుందరం, అసలు వాడు మతుండే మాట్లాడుతున్నాడా? ఈ రోజు నా దగ్గర ఆస్తి లేదంటున్నాడంటే నా ఆస్తి అంతా పోవటానికి కారణమెవరు? వాడు కదూ. ఈ రోజు నా దగ్గర ఆస్తే ఉండుంటే నా కూతురి జీవితం కోసం నా ఆస్తి అంతా దారపోతుండేవాడిని. వాడే మొత్తం నాశనం చేసి ఇప్పుడు ఆస్తి లేదని అమ్మాయిని సాధించడంలో అర్థమేంటి? అదే సార్ నాకు అర్థం కావటం లేదు. అప్పటికీ 1-2 సార్లు అడగడానికి ప్రయత్నించాను. ఆ రాజేంద్ర నా చెల్లెలి పెళ్లి నీ తమ్ముడితో జరిపించాడనా, వాడికి సపోర్ట్ చేస్తున్నావు అన్నారు. ఇంకేం మాట్లాడగలను సార్. ఏదో మీ వల్ల మేలు పొందిన వాడిని కాబట్టి మీ అమ్మాయి గారు పడే బాధలు చూడలేక మీకు చెప్తున్నాను సార్. ఏదో ఒకటి చేసి ప్రియా మేడంకి ఈ బాధల నుండి విముక్తి కల్పించండి. నేను వెళ్ళొస్తాను సార్. దీన్ని ఎలా ఇంట్లోంచి బయటికి పంపించాలి? కొట్టినా వెళ్ళడం లేదు, కొట్టినా వెళ్ళడం లేదు. దీన్ని ఏం చేయాలి? పోనీ గట్టిగా మెడ పట్టుకుని బయటికి గెంటేద్దామంటే నా తమ్ముడు ఊరుకోడు కదా. పోనీ దీన్ని ఇంట్లోనే ఉంచుకొని రాజేంద్రకి మనశ్శాంతి లేకుండా చేయడానికి ఏదైనా మార్గం ఉందా? అదేంటి మళ్ళీ కొత్త రాయబారానికి వచ్చినట్టుంది? సరైన సమయానికి వచ్చావు, రా. ఏంటి భువనేశ్వరీదేవి గారు అక్కడే ఆగిపోయారు? లోపలికి రావాలా వద్దానా? ఇప్పుడు నువ్వు ఉన్న లెవెల్కి నా గుమ్ములు అడుగుపెట్టే అర్హత కూడా లేదనుకో. అయినా నాతో ఏదన్నా మాట్లాడాలనుకుంటే లోపలికి రండి. నీ కూతురుతో ఏదైనా మాట్లాడాలనిపిస్తే అట్నుంచి అట్టే వెళ్ళిపోండి. తొందరలోనే నీ కూతురు నీ ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాను. అక్కడ నీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడుకుందు గాని. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు హరి? నా కూతురు ఏం తప్పు చేసిందని ఇంట్లోంచి బయటికి పంపించేస్తారంటున్నావు? ఎందుకు దాన్ని సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నావు? చెప్పు హరి. ఆపుని ఎదవగోల. ప్రతిసారి రావడం, నా కూతురు ఏం తప్పు చేసిందని గింజుకోవడం. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నీకు కూడా మీ ఆయనకి లాగా ఒక్కసారి చెప్తే అర్థం కదా? అరే
చెప్పిందే చెప్పడానికి నేనేమన్నా చిలక జ్యోతిష్కుని అనుకున్నారా? నీ కూతురు వల్ల నాకు నా ఇంటికి ఒక్క పైసా కూడా ఆదాయం లేదు. మరి దాన్ని ఎందుకు నా ఇంట్లో ఉంచుకోవాలి? నీ కూతురు సుఖం నువ్వు కోరుకున్న దానిపై అయితే వెంటనే దాన్ని ఇక్కడికి తీసుకెళ్ళిపో. లేకపోతే అది ఇక్కడున్న ప్రతి క్షణం దానికి నరకమే. తను నాతో వచ్చుంటే ఆ రోజే తీసుకెళ్లేదాన్ని హరి. కానీ తన భర్తే తనకి సర్వస్వం, తన అత్తారిల్లు తనకు అన్నీ అనుకుంటుంది. మీరెన్ని ఇబ్బందులు కలిగించినా ఇక్కడ ఉండటం వల్ల కలిగే సంతోషం మరెందులోనూ లేదంటోంది. మీరు పెట్టే ఇబ్బందులు నా బిడ్డ భరించగలదేమో, కానీ నా బిడ్డ ఇబ్బంది పడుతుందని తెలిస్తే మాత్రం మేము తట్టుకోలేము హరి. చెప్పు, నా బిడ్డ ఈ ఇంట్లో సుఖంగా సంతోషంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేయమంటా? ఏం కావాలి నీకు? ఏం కావాలన్నా ఇస్తారా? ఏం కావాలన్నా ఇస్తాం. మా బిడ్డ సుఖం కన్నా మాకు ఏది ముఖ్యం కాదు. చివరికి మా ప్రాణాలైనా సరే. మీ బోడి ప్రాణాలు ఎవరికి కావాలి? పైగా నేను మర్డర్ కేసులో ఇరుక్కోవాలి. ఇవన్నీ వద్దు, కానీ డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నాను. నా తమ్ముడితో నీ కూతురు సంతోషంగా ఈ ఇంట్లో కాపురం చెయ్యాలి అంటే నాకు కావాల్సింది ఒక్కటే. మీ ఆయన ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న మీ ఇల్లు నా పేరు మీద రాయాలి. నా తమ్ముడితో నీ కూతురు సంతోషంగా ఈ ఇంట్లో కాపురం చెయ్యాలి అంటే నాకు కావాల్సింది ఒక్కటే. మీ ఆయన ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న మీ ఇల్లు నా పేరు మీద రాయాలి. అప్పుడు ఇక నీ కూతురికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏంటి భువనేశ్వరి గారు, నా కోరిక షాక్ అయిపోయావా? నా కూతురు సంతోషంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలని గుచ్చి అడిగారు కదా. ఇప్పుడు చెప్పానుగా, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? ఓ, ఇల్లు నాకిచ్చేస్తే నీ మొగుడు రోడ్డున పడతాడానా? నీ కూతురు ఇంట్లోనే ఉండాలి అంటే నీ మొగుడు ఆ ఇల్లు వదిలేయాలి. నీ మొగుడు ఆ ఇంట్లోనే ఉండాలి అంటే నీ కూతురు నా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. కట్టుకున్న మొగుడా, కన్న కూతురా? బాగా ఆలోచించుకో. మా ఇల్లు నీకు రాసిస్తే మా బిడ్డకి ఏ ఇబ్బందులు కలిగించవు కదా. ఇబ్బంది కలిగించడమా? పువ్వుల్లో పెట్టి చూసుకోను. నా బిడ్డకి బాధ కలిగించేటట్టు ఒక్క మాట కూడా అనవు కదా. మాట అనడమే కాదు, కనీసం ఒంటి మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. మహారాణిలా చూసుకుంటాను. సరే హరి, నువ్వు కోరుకున్నట్టే మా ఇంటిని నీ పేరు మీద రాసిస్తాను. కానీ నువ్వు మాత్రం ఇప్పుడన్న మాట కట్టుబడి ఉండాలి. అలాగే అత్తగారు, మీరెళ్ళి ఆ పనిలో ఉండండి. మహారాణిలా చూసుకోవాలంట. మామిడికాయ బద్ధం కాదు. ఆ ఇల్లు నా పేరున రాసే భువనేశ్వరి. ఇక్కడ నీ కూతుర్ని ఇంట్లోంచి బయటికి గెంటేయడం గ్యారంటీ. బోనా, బోనా, ఏంటి మావయ్య? మీ అత్తమ్మేదమ్మా? ఇందాకే బయటికి వెళ్ళింది. బయటికా? ఎక్కడికెళ్ళిందో చెప్పలేదా? అడిగాను మావయ్య, కానీ చెప్పలేదు. ఇప్పుడే వచ్చేస్తానని వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళుంటుంది? సరే, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ తెచ్చిపెట్టమ్మా. అలాగే మావయ్య.
అవునా? ఎక్కడికి వెళ్ళావు బోనా? ఆ సుందరం చెప్పిన మాటలు విని తట్టుకోలేక ప్రియం చూడటానికి హరి ఇంటికి వెళ్ళావా? నీ పిచ్చి కాకపోతే హరి మన అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నదే మన మీద కోపంతో. నువ్వు వెళ్ళి మాట్లాడినంత మాత్రాన వాడి ప్రవర్తన మార్చుకుంటాడని నువ్వెలా అనుకున్నావు? వాడి ప్రవర్తనలో మార్పు రాదని మనమ్మాయి ఇబ్బంది పడుతుంటే తెలిసి కూడా ఎలా ఊరుకోమంటారండి? అసలు ఆ హరి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో, వాడికేం కావాలో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా. వాడేదో పిచ్చేకి అలా ప్రవర్తిస్తున్నాడు బోనా. ఇంకా మా దగ్గర ఏముందని వాడు ఆశించటానికి? ఉన్నదంతా వాడే సర్వనాశనం చేశాడు. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళావుగా, పోనీ వాడికి ఏం కావాలో అదైనా చెప్పాడా? చెప్పాడండి. ఏం కావాలంట? మనం ఉంటున్న ఈ ఇల్లు ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి